ఒకనాడు ఒక తోటమాలి తన యొద్ద ఉన్నటువంటి 2 కుండలను తీసుకొని బావిలోనికి వెళ్ళి నీరు చేదుకొని తిరిగి వస్తా ఉన్నాడు. అయితే దాంట్లో ఒక కుండ పగిలిన స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి దానిలో ఉన్నటువంటి నీరన్నీ కూడా ఒలికి పడతా ఉన్నది. ఈ తోటమాలి ఇంటికి చేరినాడు. ఆ 2 కుండలను ఒక చోట దించినాడు. అయితే ఈ 2 కుండలను ఒక దగ్గర పెట్టగా ఈ పగిలిన కుండ ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉంది. అయ్యో, నా యజమానుడు నన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ నేను పగిలిన స్థితిలో ఉన్నాను, నేను చెడిపోయిన స్థితిలో ఉన్నాను, తన కొరకు నేను నీరుని దాచలేకపోతున్నాను, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నానని చాలా దుఃఖపడతా ఉన్నది. ఈ స్థితిని చూసినటువంటి యజమానుడు ఆ కుండ యొద్దకు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ కుండ అంటది, యజమానుడా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తూ ఉన్నావు, కానీ తగినటువంటి మేలు నేను నీకు చేయలేకపోతున్నాను, నీరు నేను ఆపలేకపోతున్నాను, ఎందుకంటే నేను పగిలిపోయిన స్థితిలో, నేను ఓడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో ఉన్నాను అని చాలా దుఃఖపడతా ఉన్నది. వెంటనే ఆ యజమానుడు ఆ కుండ వైపు చూస్తూ ఈ రీతిగా అంటాడు, ఎప్పుడైనా మనం ఇంటికి వస్తున్నటువంటి దారిలో నీ ప్రక్కన చూసావా అని అడిగాడు ఆ కుండను చూసి. వెంటనే ఆ కుండ ఆశ్చర్యపడి లేదండి అని అన్నదంట. అప్పుడు ఆ యజమానుడు అంటాడు, నువ్వు పగిలిన స్థితిలోనే ఉండవచ్చు బహుశా, కానీ మనం వచ్చే దారిలో నీ ప్రక్కన నేను కొన్ని మొక్కలు నాటాను. నువ్వు ప్రతిదినం వస్తూ ఉండగా దానికి వాటరింగ్ చేయడం వలన, నువ్వు నీరు కార్చడం వలన, నీరు పోయటం వలన ఆ మొక్కలు కాస్త ఎదిగి ఒక ఉన్నతమైనటువంటి పూల తోటగా మార్చబడినది. నువ్వు ప్రయోజనం లేని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు తెలియకుండానే ఒక ఉన్నతమైనటువంటి ప్రయోజన స్థితిలోనే ఉన్నావు అని యజమానుడు తన ప్రేమను వ్యక్తపరిచాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, బహుశా నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో, జ్ఞానహీనుడనని అన్ని విషయాలు నేను ఫెయిల్ అయిపోయిన వాడిని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ అయినను నిన్ను సృజించినటువంటి నీ యజమానుడు, నీ పరలోకపు తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నాడు. నీ చెడిపోయిన, పడిపోయిన, ఓడిపోయిన, పగిలిపోయిన నీ జీవితాన్ని ఒకవేళ ఆయన చేతిలో నువ్వు పెట్టగలిగితే, వాక్యంలో రాయబడింది సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము నిర్మించను అని. ఈ రోజున ఏ పని నిమిత్తం నువ్వు నిర్మించబడినావో దాన్ని మర్చిపోయి బహుశా పగిలిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ నేను ఇదేనా నీ పగిలిపోయిన జీవితాన్ని, ఓడిపోయిన జీవితాన్ని యేసయ్యకి ఇస్తావా? ఇదిగో దేవుడు నిన్నే ప్రేమిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని రూపాంతరపరిచి అనేకులకు ఉపయోగకరమైనటువంటి గొప్ప పాత్రగా వాడుకొని అనేకులకు మేలు కలగజేయనటువంటి మంచి ఆశీర్వాదపు జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వను ఉద్దేశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ప్రభు మాటను బట్టి నువ్వు బలము తెచ్చుకుందువు గాక. యేసు క్రీస్తు నామమున నీ జీవితము ఒక మహోన్నతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి స్థానంలోనికి వచ్చును గాక.